హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఉగాది. ఈ వీడియో అయితే ఉగాది రోజు తీసుకున్న వ్లాగ్ అండి. మార్నింగ్ ఇల్లు చేసి తడిబట్ట పెట్టి ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత గుమ్మం దగ్గర కూడా ఊడ్చేసి తడిబట్ట పెట్టుకొని గుమ్మాలు అవి కూడా వాష్ చేసుకొని పసుపు బొట్లు అయితే పెట్టుకున్నానండి. గుమ్మాలు చాలా కలకలగా ఉంటాయి. తర్వాత వెళ్ళి ఇక ఫ్రెష్ అప్ అవ్వాలి. ముందైతే ఈ పనులన్నీ చేసుకుంటున్నాను. హెల్పర్ లేదు కాబట్టి ఈ పనులన్నీ నేనే చేసుకోవాలి కదా. ఫస్ట్ ఇలాంటి పనులు ఫినిష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయి వస్తాను. పూజకు కావాల్సినవన్నీ కూడా తెచ్చుకున్నాం అనమాట. ముందు రోజు తోరణం కట్టడం కోసం మామిడాకులు తీసుకొచ్చాం కదా, చాలా లేతగా ఉన్నాయన్నమాట. అవి వడలిపోతాయి, ఎండిపోతాయి అన్నట్టుగా బకెట్లో నీళ్ళు పోసి అలా పెట్టాము. కిచెన్ ఇలా మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత పసుపు బొట్లు అండ్ కుంకుమ పెట్టుకున్నాను. ప్రసాదాల కోసం ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు నేను ఎక్కువ స్పెషల్స్ ఏం చేయట్లేదు. మామిడికాయ పులిహోర చేస్తున్నాను, పాయసము, బొబ్బట్లు యాజ్ యూజువల్ చేసుకుంటాం కదా, అలాగే ఉగాది పచ్చడి, పానకం, వడపప్పు కూడా చేస్తాను. నేను ఉగాదికి పెట్టుకుంటాను. ఇక ప్రిపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నా అనమాట. నేను ఇలా వంట చేసేటప్పుడు కౌంటర్ టాప్ మీద ఒక చిన్న దుమ్మున్న లేదంటే రైస్ అలా కడిగి పెడుతూ ఉన్నాను కదా, వాటర్ ఉన్నా కూడా నాకు ఎందుకో అసలు స్టార్ట్ చేయబుద్ధి కాదు. అందుకే ఒకసారి తుడిచేసుకొని ఇక స్టార్ట్ చేసుకుంటున్నా అనమాట. ముందు పాయసం కోసం అని చెప్పి పెసరపప్పు, రైస్ నానబెట్టుకున్నాను. కొంచెం నానిందనుకోండి, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ రైస్ నానినా కూడా పాయసము సాఫ్ట్గా ఉడికి బాగుంటుంది. అలాగే వన్ సైడ్ వచ్చేసి పులిహోర కోసము రైస్ కుక్కరే పెట్టేస్తున్నానండి. అండ్ ఇంకో సైడ్ అయితే ఇక సాంబార్ కూడా చేస్తాను ఈరోజు. ఇక ఫ్రై కానీ పచ్చళ్ళు కానీ నేనేం చేయట్లేదు, మళ్ళీ పూజకు లేట్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి నేను ఇక 7కే స్టార్ట్ చేశాను అనమాట ఇంట్లో పనులు. ముందైతే గిన్నెలు వాష్ చేసుకోవడము, ఇల్లు తడిబెట్ట పెట్టడం, ఈ పనులన్నీ చేసుకున్నాను. కానీ ఇక 7 తర్వాతే ఇక హెడ్ బాత్ చేయడం ఇవన్నీ, ఎందుకంటే అమావాస్య ఉంది అని అలా అంటున్నారు కదా, 7 తర్వాత స్టార్ట్ చేయాలని చెప్పి నేను అందుకే 7 నుంచి స్టార్ట్ చేసుకున్నాను. సో ఈరోజు ఒక 11:30 అలా అయిందనమాట ప్రసాదాలు చేయడము, పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి. రాహుకాలం లోపు పూజ చేసుకోవాలంటారు కదా, సో 1:30 వరకు ఒక లోపు కంప్లీట్ అయిపోతే బాగుంటుంది. కానీ 11:30కే కంప్లీట్ చేసేసాంలేండి. నేనైతే గుమ్మం ముందు ముగ్గు అయితే వేశాను, కానీ ఓన్లీ లోటస్ అండ్ పసుపు బొట్లు పెట్టాను. కానీ టెడ్డీ మాత్రం చక్కగా పూలు అండ్ హ్యాపీ ఉగాది అని టెడ్డీయే రాసింది. ఫెస్టివల్స్ అప్పుడు ఇంట్లో వాళ్ళ హెల్ప్ తీసుకోవడం ఏం తప్పులేదు, ఎందుకంటే మనం అన్ని పనులు ఆన్ టైంకి చేసుకోలేం కదా. అందుకని చెప్పి నేను కూడా మా వారి హెల్ప్, ధనుష్ హెల్ప్ అండ్ టెడ్డీ హెల్ప్ కూడా తీసుకున్నాను. చిన్నవి లేండి. పొంగల్ గిన్నె నేను యాక్చువల్గా కొనాలనుకున్నాను. ఈ గిన్నె మాత్రం మా ఫ్రెండ్ గిఫ్ట్ చేశారనమాట. గృహప్రవేశానికి వెళ్ళానని చెప్పాను కదా, మా ఫ్రెండ్ రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చింది. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. సో ఈరోజు ఉగాది, అందులో కొత్త సంవత్సరం కాబట్టి స్టార్ట్ చేస్తున్నాను. కొత్త గిన్నెలో నేనే తీసుకోవాలనుకున్నా అనమాట. గృహప్రవేశానికి నేను పొంగల్ గిన్నె కొంచెం పెద్ద తెచ్చుకున్నా అనమాట. మా ఇంట్లో నేను మా వారే కొంచెం ఇష్టంగా పాయసం తింటాం, కానీ పిల్లలు తినరు. సో పెద్ద గిన్నె వేస్ట్ అయిపోతుంది కదా, చిన్నది తెచ్చుకోవాలి అనుకున్నాను. మనసులో ఏదైతే అనుకున్నానో అది రియల్గా అసలు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా మా ఫ్రెండ్ ఇచ్చేసరికి భలే హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ మార్నింగ్ నుంచి కాఫీ తాగలేదన్నమాట. మా వారేమో మార్కెట్కి వెళ్ళొచ్చారు, ఒక్కసారే తాగొచ్చు కదా అని చెప్పి నేను తాగలేదు. ఇప్పుడు కాఫీ పెట్టుకొని పొయ్యి మీద అన్నీ రెడీ అవుతున్నాయి కదా, టైం పడుతుందని చెప్పి కాఫీ తెచ్చుకొని అలా మాట్లాడుకుంటూ కాఫీ అయితే ఫినిష్ చేసుకున్నాను. గిన్నెలో వేసి పెట్టాను అంటే తర్వాత పాకం పట్టిన తర్వాత పిండిని కూడా వేసుకోవచ్చు, అదే పచ్చశనగపప్పును కూడా వేసుకోవచ్చు. వచ్చేసానన్నా, సూపర్ ఉంది డ్రెస్. ఒక్క నిమిషం, బ్లర్ వస్తుంది వీడియో, సూపర్ ఉంది. ఇదేనండి మొన్న నేను డ్రెస్ తీసుకున్నాను టెడ్డీకి,
చికెన్ కర్రీ చాలా సాఫ్ట్గా ఉంది, అసలు చాలా బాగుంది డ్రెస్. మొబైల్ ఫోన్ వస్తుంది నీకు. పప్పుచారు చేద్దాము అని చెప్పి ఇంకొక సైడు చెప్పాను కదా, ఇలాగా పాయసం రెడీ అయిపోయింది. వడపప్పు పానకం నానబెట్టాను. ఈ పండగకైతే నేను కంపల్సరీగా పానకం వడపప్పు కూడా పెడతాను ప్రసాదంగా. ఈరోజు నాకు టెడీ అయితే చాలా హెల్ప్ చేసింది, ధనుష్ కూడా అండ్ మా వారు కూడా. ముందు పూజ రూమ్లో పూలు సర్దడము చాలా టైం పడుతుంది కదా, ఎక్కువ విగ్రహాలు ఉన్నాయన్నమాట. నాకైతే పూజ రూమ్ కొంచెం టైం పడుతుంది. ఫ్లవర్స్ అన్నీ కూడా నీట్గా అన్ని పటాలకి సర్ది పెట్టాలంటే టెడ్డీ హెల్ప్ అయితే తీసుకున్నాను. చాలా చక్కగా సర్దింది. నేను పెడుతూ ఉంటాను కదా, చూస్తూ ఉంటారు కాబట్టి చక్కగా పెడతారు. ఇక్కడ మా వారైతే ఉగాది పచ్చడి చేస్తున్నారు. టెడ్డీ వీడియో తీస్తుంది, మా వారు చేస్తున్నారనమాట. ఎవ్రీ టైం ఈయనే చేస్తారు. ఉగాది పచ్చడి మాత్రం ఈయన చేతే చేయిస్తాను. ఎందుకో ఫస్ట్ నుంచి ఇక మా మ్యారేజ్ అయినప్పటి నుంచి అదే అలవాటు కాబట్టి కంటిన్యూ చేస్తున్నా అనమాట. కావాల్సినవన్నీ నేను అరేంజ్ చేసి ఇస్తాను. మామిడికాయ ముక్కలు కట్ చేయడము అది మా ధనుష్ కట్ చేసి ఇచ్చాడనమాట ఈసారి. అదే హెల్ప్ వాడి నుంచి. అలాగే ముగ్గురు ఒక్కొక్క పని అయితే చేసి హెల్ప్ చేశారు. మా వారైతే మామిడి తోరణాలు కట్టడం కానీ, అలాగే వేపాకు పూజ రూమ్లో పెట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ భక్ష్యాలు చేస్తున్నాను అనమాట. ఇక నేను బొబ్బట్టు గోధుమ పిండి ఒక గ్లాస్ వేసుకున్నాను, ఒక పావు గ్లాస్ వచ్చేసి మైదా తీసుకున్నాను అనమాట. ఈసారి ఇలా ట్రై చేస్తున్నాను. ఎప్పుడు కూడా మైదా యూజ్ చేయను. ఫస్ట్ టైము కొంచెం మైదా అయితే కలిపాను అనమాట. పూర్ణం పిండి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా అరిటాకులు ఎలాగో తెప్పించుకున్నాను కాబట్టి ఇలా అరిటాకు మీద అయితే బొబ్బట్లు చేస్తున్నాను. నెయ్యి అలా అద్దుకుంటూ చేస్తున్నా అనమాట. టెడ్డీ కూడా చూపిస్తున్నాను అనమాట. ఈసారి టెడ్డీ కూడా ఒక బొబ్బట్టు చేసింది, మీతో కూడా షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ కిచెన్లోకి వస్తూ ఉంటుంది అనమాట. నేను వీడియోస్ తీసుకుంటుంటే రాదు, కానీ నార్మల్గా అయితే చక్కగా దోశ కానీ ఇడ్లీలు పెట్టడం కానీ చిన్న చిన్న హెల్ప్ అయితే చేస్తుంది. తను స్టడీస్ వర్క్ ఏదైనా ఉన్నా కంప్లీట్ అయింది అంటే కిచెన్లోకే వస్తుంది అనమాట. రెగ్యులర్గా నేను డిన్నర్ చేసేటప్పుడు చపాతీలు చేస్తూ ఉంటాను కదా, వాటిని కాల్చడం కానీ వన్ సైడు నేను చేస్తూ ఉంటే తను చేయడం కానీ అలా చేస్తుంది అనమాట. సో తనకి అన్ని వంటల మీద అయితే కొంత అవగాహన అయితే ఉంది, ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి. సో అందుకే అనమాట తను ఇంట్రెస్ట్గా చూస్తుంది అని చెప్పి సరే నేర్పిస్తాను దానికి కూడా చూయిస్తాను అంటే తను ఒక బొబ్బట్ అయితే చేసింది. భలే హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. నేను చేశాను, నాకు వచ్చింది బొబ్బట్టు అనేసి. సో ఇలా ప్రసాదాలన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత పూజ రూమ్లో చూసారు కదా, టెడ్డీ పూలన్నీ ఇలా సర్దిందనమాట. పిల్లలు చూస్తూ ఉంటారు కాబట్టి త్వరగానే పిక్ చేసుకుంటారనమాట పనులనైతే. ఇలా అరిటాకులు అయితే కొంచెం ఒక 7 అరిటాకులు అలా తెప్పించానండి. మేము కూడా భోజనం అరిటాకులోనే చేస్తాము. ఈ పండగకు మాత్రం గుర్తుపెట్టుకొని మరీ తెప్పించుకుంటాను. అలా ప్రసాదాలు పెట్టుకుంటాను అండ్ అలాగే నేను శారీ కూడా పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు నేను శారీ కట్టుకోవట్లేదు, డ్రెస్సే వేసేసుకున్నాను. ఎందుకంటే టైం సరిపోదు అని చెప్పి డ్రెస్ అయితే వేసుకొని వచ్చేసాను. ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళాలి, అప్పుడు శారీ కట్టుకుందామని చెప్పి దేవుని దగ్గర పెట్టుకున్న శారీని నేను ఈవినింగ్ కట్టుకుంటాను. ఇలా మా వారైతే పూజ చేశారు. నేను పిల్లలు అలా దండం పెట్టేసుకొని చక్కగా చాలా బాగా జరిగిందండి ఈసారి పూజ మాత్రం. ఏ హడావిడి లేకుండా ఎప్పుడు నేను వడలు పెట్టుకోవడం కానీ కేసరి కానీ ఇలాంటి ఐటమ్స్, కేసరి అంటే ఈవినింగ్ ప్రసాదం కోసం చేస్తాను, మార్నింగ్ అయితే వడలు పెట్టుకుంటా అన్నమాట. ఏదైనా ఫ్రై చేయడం కానీ అలాంటి వంటలు పెంచుకుంటూ పోతే పూజ లేట్ అయిపోతుంది కదా. సో ఈసారి అలా కాదు అని చెప్పి లిమిటెడ్గా ప్రసాదాలు చేసేసి పూజ అయితే ఫాస్ట్గా చేసుకున్నాము. మీరు వీడియోలో చూసినట్లయితే టెడ్డీకి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసిందనమాట. ఆ పాప వేరే బ్లాక్లో ఉంటుంది, వాళ్ళ ఇంటికి రమ్మంటుంది అనమాట. కొంచెం సరదాగా ఆడుకొని వస్తారు కదా అని చెప్పి నేను కూడా వెళ్ళమని చెప్పాను. టెడ్డీని డ్రాప్ చేద్దామని చెప్పి మా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత నేను మా వారు అలా సరదాగా
ఇక్కడ డ్రాప్ చేసాము. మా అపార్ట్మెంట్లోనే వేరే బ్లాక్లో ఉంటుంది ఆ పాప. అక్కడ డ్రాప్ చేసి ఇంటికైతే వచ్చేసి గిన్నెలు అయితే చాలా ఉన్నాయి. అవి వాష్ చేయలేదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్కి నా వల్ల అవ్వదు. రావడంతోనే గిన్నెలు వాష్ చేసేసి ఒకసారి క్లాత్ తీసుకొని అక్షింతలు అవి పడి ఉంటాయి కదా, అవన్నీ తీసేసుకున్నాను. ఇక 1 అవర్ అలా రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఈ శారీ అయితే కట్టుకున్నాను. మీకు ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా శారీని. షాపింగ్ మాల్లో తీసుకున్నాను, అది కూడా ఎగ్జిబిషన్లో తీసుకున్నాను అనమాట. కట్టుకుంటే చాలా బాగుంది. బ్లౌజ్ అయితే ఈ శారీది కాదు, మ్యాచ్ చేశాను అనమాట, ప్యారప్ చేశాను. నా దగ్గర ఆల్రెడీ ఈ బ్లౌజ్ ఉంది కాబట్టి మార్నింగ్ దేవుని దగ్గర పెట్టుకున్న శారీ ఇదే అనమాట. అందుకే ఈవినింగ్ ఇలా శారీ అయితే కట్టుకున్నాను. ఈ శారీకి కొంచెం పసుపు కుంకుమ పెట్టి దేవుని దగ్గర అయితే పెట్టుకుంటాము. అలా ఇంటికి వచ్చిన తర్వాత టెంపుల్ నుంచి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఈరోజు మేము యాక్చువల్గా నైట్ అయితే నాన్ వెజ్ తింటాము. ఇంకా దీపాలు అవి వెలుగుతూ ఉన్నాయి కదా, ఇంట్లోకి తెప్పించి వండడము ఎందుకులే అని చెప్పి బయటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట డిన్నర్ చేయడం కోసము. ఇంటి దగ్గర నుంచి మాకు ఒక 1/2 అవర్ అంత ఉంటుంది అంతే. ఇక వెళ్ళిపోయాము. చూస్తే హోటల్లో చాలామంది ఉన్నారు. మాకు వెయిటింగ్ టైం ఇచ్చారనమాట, ఒక 15 మినిట్స్. సో అలా వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇప్పుడు ఇంకా రంజాన్ మాసం కూడా నడుస్తూ ఉంది కాబట్టి వాళ్ళు రోజా అవి కంప్లీట్ చేసుకోవడం కోసం కూడా హోటల్స్ అవి బుక్ చేసుకుంటూ ఉంటారు కదా టేబుల్స్. సో అందువల్ల వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నారు అనిపించింది. సో హోటల్కి అయితే వచ్చాము. ఎస్పెషల్లీ ఈరోజు మటన్ తినాలి అనేసి అంటారు. మాకు పెద్దవాళ్ళు చెప్పిందే మేము ఫాలో అవుతాం కాబట్టి ఇలా హోటల్కి అయితే వచ్చాము. ప్లీజ్ డోంట్ టేక్ నెగిటివ్. ఒక్కొక్కరి సాంప్రదాయాలు ఒక్కోలాగుంటాయి కదా, సో అదనమాట. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.